ఓం శాంతి. శివపరమాత్మ మహావాక్యాలు. బాబా అంటున్నారు, కొంతమంది పిల్లలు సోమర్తనంగా నిర్లక్ష్యంగా ఉండి చాలా తక్కువగా అదే సోమర్తనానికి వశమై ఈ తీవ్ర పురుషార్థానికి తక్కువగా ధ్యాస పెడుతున్నారు అంటున్నారు పరమాత్మ. కొంతమంది పిల్లలైతే బాగా ముందుకు వెళ్ళిపోతున్నారు, గమ్యానికి చేరుకుంటున్నారు అని అంటున్నారు. మరి వాక్యాల గురించి బాబా అభిప్రాయం ఏంటో తెలుసుకుందామా? దీన్ని బట్టి మనం ఎలా ఉన్నామనేది పురుషార్థంలో చేసుకుందాం, తీవ్రం చేసుకుందాం. బాబా అంటున్నారు, మరి తీవ్ర పురుషార్థ పిల్లల మనసులో తమ ప్రతిజ్ఞ పూర్తి చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్ళిపోతున్నారు కూడా. మరియు ముందుకు వెళ్ళిపోతూ గమ్యానికి కూడా చేరిపోతారు. కొద్దిమంది మాత్రం ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నిర్లక్ష్యానికి సోమర్తనానికి వశమై ధ్యాస కూడా తక్కువగా పెడుతున్నారు. వారి యొక్క విశేష స్లోగన్ అయిపోతుందిలే అంటారు. కానీ అవ్వాలి అని అనరు, అయిపోతుందిలే అని అంటారు. అయిపోతుంది అంటారు, ఇదే సోమర్తనం. అవ్వలసిందే అనేది తీవ్ర పురుషార్థం. బామ్మగారు ప్రతిజ్ఞలు చాలా వింటున్నారు, మాటకి ప్రతిజ్ఞలు చాలా మంచివి చేస్తున్నారు. పిల్లలు ఎంత మంచి ధైర్యంగా ప్రతిజ్ఞ చేస్తున్నారంటే ఆ సమయంలో బామ్మదాదకు కూడా పిల్లలు దిల్ కుష్ మిఠాయి తినిపించేస్తున్నారు. బాబా కూడా తినేస్తున్నారు. కానీ ప్రతిజ్ఞ అంటే పురుషార్థంలో ఎక్కువ లాభం పొందాలి. ఒకవేళ లాభం ఏమీ లేకపోతే ఆ ప్రతిజ్ఞ సమర్థంగా లేనట్లే కదా. కనుక ప్రతిజ్ఞ చేయండి, అయినప్పటికీ దిల్ కుష్ మిఠాయి తినిపిస్తున్నారు కదా. వెంట తీవ్ర పురుషార్థం యొక్క సంలగ్నతను అగ్ని రూపంలోకి తీసుకురండి. జ్వాలముఖి అవ్వండి. సమయ ప్రమాణంగా మనసు యొక్క సంబంధ సంపర్కాల యొక్క మిగిలిపోయిన కర్మల ఖాతాను జ్వాల రూపంలో భస్మం చేసుకోండి. సంలగ్నత ఉంది, దీనిలో బాబ్దాద కూడా పాస్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు సంలగ్నతను అగ్ని రూపంలో తీసుకురండి అంటున్నారు పరమాత్మ. సంలగ్నతను ఏం చేయమంటున్నారు? అగ్ని రూపంలో తీసుకురండి అని అంటున్నారు పరమాత్మ. ముందుకు రండి, ప్రతిజ్ఞను నిలబెట్టుకోండి అని అంటున్నారు. మీ యొక్క ప్రతిజ్ఞను సంలగ్నతను అగ్ని రూపంలో తీసుకురండి, తీవ్ర పురుషార్థిగా అవ్వండి, జ్వాలాముఖిగా అవ్వండి అని అంటున్నారు పరమాత్మ. జ్వాలాముఖిగా అయ్యి సంబంధ సంపర్కాలను ఏం చేయమంటున్నారు? సమాప్తి చేసుకోమంటున్నారు కర్మల ఖాతాను.